హై వ్యూర్స్. నా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాక ఆల్మోస్ట్ చాలా వరకు టీవీ షో చూడటం అసలు ఆపేశాను. ఎందుకంటే మా ఇంట్లో హాల్లో వచ్చేసి నా స్మార్ట్ టీవీ ఉంటుంది. మెయిన్ బెడ్రూమ్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళు చెల్లి పిల్లలు చూస్తారు. అక్కడ టీవీ కేబుల్ టీవీ. ఈ స్మార్ట్ టీవీలో వచ్చేసి నాకు ఇంకా వీడియోలని కంటెంట్ అని ఎప్పుడైనా బోర్డు సినిమాలు ఇంకా అంతే. అలా లైవ్ షోలు చూడటం రియాలిటీ షోలు మర్చిపోయాయి అసలు ఆల్మోస్ట్. ఎప్పుడన్నా బోర్ కొడితే ఏదైనా చూడటం వల్ల ఏదైనా ఫ్లోలో ఏదైనా రావటమో ఫ్రెండ్స్ ఏదైనా పోస్టులు పెడితే లైక్ అలా. సో అంతకుముందు నేను చూసినప్పుడు కూడా ఈ రియాలిటీ షోలకు వచ్చేవాళ్ళు ఒక చంద్రబోస్ కావచ్చు, ఒక సునీత కావచ్చు, ఇక మరికొంతమంది ఉంటారు. వీళ్ళల్లో కొంతమందిని చూసి వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారో ఓవర్ యాక్షన్ చేస్తారని అనిపిస్తూ ఉండేది నాకు. అండ్ ఎక్కడో వీళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను మరలా పట్ల ఎవరిని టార్గెట్ చేయట్లేదు, నేను ఎవరిని ఏమనట్లా. ఆమె సునీత మా గుంటూరు ఆడపడుచు, చంద్రబోస్ కష్టపడి పైకి వచ్చాడు మన తెలంగాణ యువకుడు, కీరవాణి ఆస్కార్ అవార్డు గ్రహీత, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్ అని వాళ్ళు వీళ్ళని ఎవరినే తక్కువ చేయను. కానీ గతంలో పలు సందర్భాల్లో ఇదే చెప్పా, అక్కడ ఉన్నటువంటి జడ్జిలకు కూడా ఆటోమేటిక్గా కొంత ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. షో నిర్వాహకుల, ఛానల్ మేనేజ్మెంట్ వాళ్ళ, లేదన్నప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చేసి తెలిసిన వాళ్ళ, బంధువులు అన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే, ఆ ఇంపాక్ట్ అయితే ఆ షోలో పార్టిసిపెంట్స్ మీద పడుతుంది, చివరికి ఇచ్చే జడ్జిమెంట్ మీద పడుతుంది అని చాలాసార్లు చెప్పా. ఇప్పుడు ఈ ప్రవస్తి ఆరాధ్య తాను ఇక నేను సినిమాల్లో పాడను, నాకు ఇంకా అవకాశాలు రావు, కాబట్టి ఇప్పటికైనా నేను ధైర్యం చెల్లినట్టు ధైర్యం చేస్తున్నా. పాడుతా తీయగా ఒకప్పుడు అద్భుతంగా ఉండేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు, రామోజీ గారు ఉన్నప్పుడు. ఎప్పుడైతే దీనిని జ్ఞాపికన వేరే వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్లకి ఇచ్చున్నారు, ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు అదంతా కూడా. ఇంతకుముందు ఈనాడులో నడిపించేవారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి వెళ్ళిన తర్వాత పైన మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళే. కాబట్టి గతంలో నేను 12వ ఎడిషన్లో విన్నర్గా అయ్యాను పాడుతా తీయగలో. ఇప్పుడు 25th ఎడిషన్ వచ్చేసి సిల్వర్ జూబ్లీ ఎడిషన్ అన్నట్టు రన్ చేస్తున్నారు కదా. ఇలా 13వ రౌండ్లోనే 12వ సమయంలోనే ఎలిమినేట్ చేశారు. ఎందుకు ఏంటంటే దానికి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఈరోజు. దాని మీద బిగ్ టీవీలో లైవ్లో నడిపారు. బిగ్ టీవీకి ఏమైందంటే నాకు అర్థం కావట్లేదు, సెన్సేషన్ కోసం ఏంటంటే నడిపిస్తున్నారు వాళ్ళంటే, అవసరమైతే నడిపిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటారు, సెన్సేషన్ మీరే అంటారు, ఇంకొంతమంది రోతని అంటారు. నిజం ఏంటి అబద్ధం ఏంటనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరు హ్యాండిల్ చేయాలి, బట్ బిగ్ టీవీలు మొత్తం హ్యాండిల్ చేశారు. ఈలోపు నా ఫ్రెండ్స్ సర్కిల్ సినిమా వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు, వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని ఈనాడు వాళ్ళతో కూడా మాట్లాడుకొని దాన్ని నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, వీళ్ళు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. విషయం ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, మధ్యలో చెప్పానా ఉదయం ముందు చెప్పానా, ఒకటే అదే. ఆ జడ్జిలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్ట్ఫుల్గా 100కి 100% అయితే అక్కడ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వరు. ఇప్పుడు ఈ ఆరాధ్య చెప్పిన దాని ప్రకారం సునీత గారికి నా మీద వచ్చేసి ఏదో తెలియని జెలస్ ఉంది. నన్ను చూస్తేనే మొహం చిటపట్లు ఆడించుకుంటూ ఉంటుంది. చివరిగా నన్ను ఎలిమినేట్ చేసిన రోజు కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మా అమ్మ వెళ్ళిపోయి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తారంటే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పి సింగులర్తో ప్రొనౌన్స్ చేసింది. నన్ను చాలా బాధ పెట్టింది ఆ రోజు ఆమె. అండ్ కీరవాణి గారు కూడా ఈ అమ్మాయికి బేస్ ఏముండదు, బట్ నటించి చూడండి అని చెప్పేసి అంటే ఆయన కూడా అంతా రామమయం అని చెప్పేసి మేలు వర్షం సాంగ్ నేను పాడినప్పుడు అంతా మెచ్చుకుంటే కీరవాణి గారు సైతం మొత్తానికి ఏదో కవర్ చేసామన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించింది సునీత గారి యొక్క ఇంపాక్ట్ కీరవాణి మీద కూడా పడింది. కమింగ్ టు చంద్రబోస్, ఆయన వచ్చేసి నేను పాడే పాటలు పదాలు ఎక్కడ తప్పులు అంటే ఏమైనా చూశాడు, ఎక్కడ దొరకపోయేసరికి 2 సార్లు ఓకే, 3సారి వచ్చేసి ఆయన అది మిస్ అయింది ఇది మిస్ అయింది అంటూ ఆయన వర్షంలో ఆయన మొదలెట్టాడు. ఏ కాడికి వీళ్ళకి తెలిసిన వాళ్ళు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు, లేదు వాళ్ళకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరైనా రికమెండ్ చేస్తే ఓకే, అదర్వైజ్ ఏ రకంగా ఎలిమినేట్ చేయాలి, ఏ రకంగా మానసిక వేధించాలి, ఇదే వీళ్ళ పని. ఇక ఆ పాడుతూ తీగ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బొడ్డు కనిపించేలాగా డ్రెస్ వేసుకోవాలి, మధ్యలో కుళ్ళు జోకులు వేయాలి, కనిపిస్తున్న కొంచెం రొమాంటిక్ కనపడాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేమంటే నీ కార్టూన్ వాడికి ఈ డ్రెస్ ఎక్కువ అని చెప్పేసి చాలా గలీస్తరంగా మాట్లాడుతని చెప్పేసి చెప్పుకొచ్చింది. దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, మేము ఎప్పుడు అలా మాట్లాడలేదు, వాళ్ళు ఏ పాట అయితే పాడతారో ఆ పాట దగ్గర డ్రెస్సే మేము ఇస్తాం తప్ప వేరేది కాదు, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మేము ఎవరినీ తక్కువ చేయలేదు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇక జడ్జిలు వచ్చేసి చంద్రబోస్ కానీ కీరవాణి కానీ సునీత కానీ వీళ్ళకి ఇంకా క్లారిటీ ఇవ్వాలి. అండ్ షో నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో, వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో ఎస్పి చరణ్, మన బాలుగారు అబ్బాయి, నాకు తెలిసి అతను కూడా ఇంకా ఏం మాట్లాడాల. బట్ గతంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పాడుతా తీగంటే ఆకాశం శిఖరం, రామోజీరావు గారు ఉన్నప్పుడు పాడుతా తీగ అన్నప్పుడు ఎస్పి చరణ్ గారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా సమ్ వాల్యూస్ అని క్యారీ ఫార్వర్డ్ అయినాయి.
బట్ రీసెంట్ టైమ్స్లో పాడుతా తీగ కానీ ఇంకా ఏ రియాలిటీ షోలు చూసినా అన్నీ ఒకటేరన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అడ్డదిడ్డంగా జడ్జిమెంట్లు కావచ్చు, మధ్య మధ్యలో ఓవర్ యాక్షన్ కావచ్చు, కుళ్ళు జోకులు వచ్చి రకరకాలు. అంటే ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా ఉందిరా ఈ షో అనుకున్నదాన్ని కూడా ఈరోజు కొంతమంది వాంటెడ్గా చేస్తున్నట్టు కొన్ని పనుల వల్ల, కామెంట్ల వల్ల మొత్తం తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అందులో పార్టిసిపెంట్గా ఉండి కూడా బయటకు వచ్చి నన్ను ఎలిమినేట్ చేసేందుకు నేను ఇట్లా అనట్లేదు. నేను గతంలో ఎన్నో జీ సరిగమప కావచ్చు, తర్వాత జీ సరిగమప, సూపర్ సింగరు, మరికొన్నింట్లో వచ్చేసి ఈమె విన్నర్ అనమాట. ఈమె పాడుతా తీగ కూడా విన్నరే. ఒకటే అంటుంది, నేను గతంలో కొన్ని షోలలో విన్ అయ్యా, కొన్ని షోలు ఎలిమినేట్ అయ్యా, కానీ ఏ రోజు నేను ఇలా మాట్లాడలా. ఈరోజు నేను మాట్లాడుతానంటే కదా నన్ను టార్గెట్ చేస్తారు, నాకు అవకాశాలు రావు అని సరే నేను ఓపెన్ అవుతాను. ఎందుకంటే ఇప్పటికైనా నిజ నిజాలు మీకు తెలియాలి. నేను మాట్లాడే నిజాల వల్ల అందులో నిజమేంటి అబద్ధమేంటి మీరు తెలుసుకోండి. బట్ నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పి తీరుతానని చెప్పేసి ఆమె చెప్పేసింది. ఏమని? సునీతమ్మ అనలేదు కానీ చిత్రమ్మ, జానకమ్మ, సుశీలమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండే, వాళ్ళు నన్ను చూసి ఎలా మెచ్చుకున్నారు. విశ్వనాథ్ గారు వచ్చేసి ఆయన పిలిచి ముద్దు పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. నా పాట చూసి, నా నాట్యం చూసి ఈరోజు అడుగడుగునా కూడా నన్ను మానసికంగా వేధించారు, హింసించారు. సునీత అయితే ఏకంగా నన్ను టార్గెట్ వేసింది ఆమె అయితే అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిన విధానం ఏదైతే ఉందో, మరి దీని మీద సునీత రెస్పాండ్ అవుతారా, చంద్రబాబు రెస్పాండ్ అవుతారా, కీరవన్ రెస్పాండ్ అవుతారా, లేదా ఈటీవీ మేనేజ్మెంట్ రెస్పాండ్ అయితే ఐ డోంట్ నో. బట్ ఈ అమ్మాయి అయితే కొండ బద్దలు కొట్టేసిందంటే మనసులో బాధనంతా వెళ్ళగెక్కింది. అదేదని ఒప్పుకుంటా. ఇక సినిమాల్లో నటించిద్దా, పాడేదా అన్నప్పుడు ఎవరికి కావాలి అవన్నీ? ఎన్ని లైవ్ షోలు లేవు. అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్లోనే మంచి మంచి పాటలు ఎన్ని రావట్లేదు. మంచి కంపోజర్ దొరికితే, మంచి లిరిక్ రైటర్ దొరికితే, మంచి ఆర్టిస్టులు దొరికితే ఓన్గా కంపోజ్ చేసే అద్భుతమైన పాటలు ఎన్ని రావు. ఏమి చెప్పిన దానిలో నాకు చాలా బాధ కలిగించింది ఏంటంటే, కీరవాణి కూడా ఇలా అన్నారనిపించింది. ఏమని? టాప్ 5లో, టాప్ 6 లేదంటే 5th ప్రైజు, 6th ప్రైజ్ ఇలా తీసుకున్న ఎవరైతే ఉన్నారో వారిని నా ఇంట్లో చాకరీ చేయడానికి పెట్టుకుంటాను నేను చెప్పేసి అని అనటం నేను తట్టుకోలేకపోయా అని చెప్పేసి అమ్మాయిని. మరి ఆయన కామెడీగా అన్నాడా, సీరియస్గా అన్నాడా డోంట్ నో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కీరవాణి దగ్గర వచ్చేసి చాలామంది వర్ధమాన గాయకులు ఉంటారు. నేను వారిని తక్కువ చేయట్లా. ఈ అమ్మాయి చెప్పింది కదా, సో ఈ అమ్మాయి చెప్పింది నిజమే, వాళ్ళందరూ కూడా కీరవాణి వచ్చేసి దారుణంగా ఇంట్లో పనులు చేపిస్తాడు. నేను అసలు ఇలా అనను. ఈ అమ్మాయికి అలా అనిపించింది చెప్పింది. ఈ అమ్మాయి ఏమంటుంది? నేను విన్నాను అంటుంది. సునీత మైకు లేదనుకొని కీరవాణి గారు చెప్పింది నా గురించి. బేస్ ఉండదు ఈ అమ్మాయి దగ్గర, కానీ కవర్ చేసి చూడండి అని చెప్పింది. సాంగ్ అయ్యాక కీరవాణి గారు ఆల్మోస్ట్ అదే జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది ఈ జడ్జిలు ఒకరికొకరు ముందుగానే మాట్లాడుకోవటం, పలానా వాళ్ళకి మార్కులు ఇవ్వాలి, పలానా వాళ్ళకి వచ్చేసి మనం ఎలిమినేట్ చేద్దాన్నట్టుగా అనుకొని ఈ రకం టార్గెట్ చేస్తూ ఉంటారు. అదేమంటే చూసేళ్ళకి ఇవన్నీ అర్థం కావు. మధ్యలో సునీత వచ్చేసి ఆమె ఒకళ్ళు ఏకంగా పాడుతున్నప్పుడు లో పిచ్లో పాడుతుంటే హై పిచ్లో పాడాలని చెప్పేసి సైగ చేసింది. నాకు అన్ని కరెక్ట్గా పాడితే ఎలిమినేట్ చేసేదాకా నిద్రపోలేదు అని చెప్తుంది. నేను ఫేస్బుక్లో పెట్టిన తర్వాత కొంతమంది ఇదే ఈ పాడుతా తీగలో రిమైనింగ్ ఒకటి చేసిన వాళ్ళు, ఈటీవీలో చేసిన వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఒకప్పుడు అద్భుతంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నప్పుడు ఎక్కడో చిన్న గ్యాప్ అయితే కనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి ఆరాధ్య చెప్పినంత దారుణంగా అయితే ఉండకపోవచ్చు అన్నారు. ఉండకపోతే మంచిదే. బట్ ఆ ఆడపిల్ల ఏంటి అంత ఇదిగా చెప్పింది అంటే ఎంత బాధపడితే ఆ రకం చెప్పిందని నాకు కొంచెం ఎక్కడో అనిపిస్తూ ఉంది. బట్ ఐఎమ్ షూర్ మాకు ఈనాడు అంటే మాతృ సంస్థ లాంటిది. నేను ఎన్నో నేర్చుకున్నాను ఈనాడులో ప్రతిధ్వని మోడరేటర్గా చేసినప్పుడు. బట్ అటువంటి దాని మీద ఇటువంటి బ్లాక్ మార్క్ వచ్చింది, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి రకం మాట్లాడింది అంటే సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతుంది. దయచేసి శైలజా కిరణ్ గారు అండ్ ఇంకా ఈనాడు మైన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది ఏంటి, మన ఈనాడులో టెలికాస్ట్ అయ్యే షోస్లో ఏం జరుగుతుంది. ఆల్రెడీ జబర్దస్త్ వల్ల ఈనాడుకు మొదట్లో పేరు వచ్చినా ఆ తర్వాత ఒక బూత్ షో అన్నది వచ్చేసింది, బ్రాండ్ అంతా పోయింది. ఇప్పుడు జబర్దస్త్ చూసేవాడు ఉన్నాడు లేదో నాకు తెలియదు. చూసేవాళ్ళు ఇప్పటికీ ఉంటూనే ఉంటారు, నో డౌట్. ఎందుకంటే అది కూడా మన మధ్య అన్నాడు, చిరంజీవి గారికి బోరు కొట్టినా సరే అప్పుడప్పుడు చూస్తారు జబర్దస్త్ షో, ఎవడెవడో ఏదేదో మాట్లాడి మేము పట్టించుకొని అన్నాడు. మేము అయ్యి ఉండొచ్చు, నేను చూస్తే చూడకపోతే ఏమైంది, బోర్డని చూస్తూ ఉండొచ్చు కదా. సో నేనేమంటానంటే ఆదరించే వాళ్ళు ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటాయి ఏవైనా సరే. అయితే దాని కూడా ఒక బ్రాండ్ అనేది ఉంటుంది ఆ ప్లాట్ఫామ్కి, ఆ బ్రాండ్ మనం కాపాడుకోవాలి. నేను అనేది అది ఆ రకంగా ఈటీవీ అడుగులు వేస్తుందని అనుకుంటూ ఉన్నా, కోరుకుంటూ ఉన్నా. అండ్ చిన్నారి ఆరాధ్య అమ్మ, నువ్వు ఖచ్చితంగా నీకున్న టాలెంట్తో అద్భుతంగా నువ్వు మంచి మంచి పాటలు పాడతావు. పూర్తిగా గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో నీకు అవకాశాలు వస్తే వెళ్ళు, అవకాశాలు రాకపోతే వదిలేసేసి హ్యాపీగా బయట ప్రైవేట్ ఆల్బమ్స్ చేయి. అండ్ కీరవాణి గారు వచ్చేసి ఏమని అన్నారట, డబ్బుల కోసం ఖాళీ టైంలో ఉన్నప్పుడు
పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పాటలు పాడతానని పాపం ఈ అమ్మాయి చెప్పిందట. అటువంటి వాళ్ళు అసలు సింగర్సే కాదు, అటువంటి వాళ్ళు అసలు నా దరిదాపులకు రానివ్వను అన్నట్టుగా ఆయన మాట్లాడితే నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి ఇలా మాట్లాడి మనిషి అనిపించింది. ఈవెంట్లోనే పాటలు పాడాలా? ఏది టీవీలు సినిమాలు ఈవెంట్లోనే పాటలు పాడాలా? బయట ఫంక్షన్లు పెళ్ళి దగ్గర పాటలు పాడకూడదా? తప్పేముంది అందులో? నాకు పాటలు పాడటమే వచ్చు, నేను అదే చేశాను, అందులో తప్పేముంది? అటువంటి సింగర్లా కదండి కీరవాణి అసలు అలా అంటాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అందంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకటి కీరవాణి, అటువంటి కీరవాణిని ఈ అమ్మాయి అనిందంటే ఈమె దగ్గర ఎంత నిజాయితీ ఉండబెట్టనింది, లేదు ఈమె దగ్గర ఎటువంటి ప్రూఫ్లు ఉండబెట్టనింది అన్నది ఆ అమ్మాయికి తెలియాలి, కీరవాణి చంద్రబాబు సునీతకే తెలియాలి.